తర్వాత ఇంకో విషయం చెప్పాడు, అన్నముతో అభిషేకం చేస్తున్నప్పుడు అది పాయసాన్నం అవ్వచ్చు, పులిహార అవ్వచ్చు, దధ్యోదనం అవ్వచ్చు, లేక కేవలం శతాన్నమే అయి ఉండొచ్చు, అందులో ఏం కలవనన్నం. ఆ సమయంలో ఒక్క ముక్క కూడా నోటితో మాట్లాడకూడదట. మంత్రం చెప్పే దూరంగా ఉండాలి, అభిషేకం చేసేవాడు వేరుగా ఉండాలట. ఎందుకని? మనం ఆ అభిషేకం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ తుంపరలు వచ్చి అందులో పడతాయి, ఎంగిలైపోతుంది అన్నం అంతా, అప్పుడు మహాపాపం అవుతుంది. అందుకని అభిషేకం అన్నముతో చేస్తున్నప్పుడు మాత్రం మౌనముతో చెయ్యాలి. ఓ నమ శివాయ అని అక్కడి వరవకు, అభిషేకం అయ్యాగారు. ఎందుకని? మంత్రం చెప్పేవాడు వేరుగా, చేసేవాడు వేరుగా, అందుకని ఉండాలి. భగ్నం శివాలయం ఏ చ ప్రకుర్వంతి నరోత్తమాః ప్రాప్నువంతి ఫలంతే వై ద్విగుణం నాత్ర సంశయక. ఒక ఆలయం పాడైపోయింది ఏ కారణం చేతనం, దాన్ని జీర్ణాలయం, శిథిలాలయం అంటారు. ఈ శిథిలాలయాన్ని బాగు చేసి పునర్నిర్మాణం చేస్తే ఇక వాడు ఇందాక చెప్పిన అన్ని రకాల ఉపచారముల వల్ల పొందే ఫలితమునకు 2 రెట్లు పొందుదట. అందుకే జీర్ణాలయాన్ని ఉద్ధరించాలి. పాడుపడిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి కదా, పాత ఆలయాలు. ఈ మధ్యకాలంలో అలాంటి ఆలయాలు మీరందరూ బాగు చేస్తున్నారు. ఈ జీర్ణ ఆలయములకు వెళ్ళి వాటిని శుభ్రం చేసి వాటిని బాగు చేసి, ఎక్కడైనా గోడలు పాడైపోతే కాస్త వాటికి రిపేరుకి కావలసిన పనులు చూసి చేసినట్టయితే శివుడు సంతోషిస్తాడు, మహాఫలితం ఇస్తాడు. వీరున్నంత వరకు పాడైపోతున్న ఆలయములను మాత్రం ఉద్ధరించండి. తెలిసి ఆలయాన్ని మాత్రం మీరు భగ్నం చేయకండి. ఒక గుడిని పడగొట్టినటువంటి వాడు 16 కోట్ల సంవత్సరములు మళ్లీ మళ్లీ జన్మించి నరకాలకే వెడతట్టేవాడు. 16 కోట్ల సంవత్సరాలు అంటే ఎన్ని యుగములు వాడు శిక్షణ ఇస్తాడు, ఆలోచించండి. కాబట్టి ఇవాళ మనం చూస్తున్న ఈ భూలోకంలో భయంకర కష్టాలు అనుభవించే వాళ్ళందరూ ఇలా ఆలయాలు పాడు చేసిన వాళ్ళే. ఏ ఆలయం జోలికి వెళ్ళొద్దు, అది మహాపాపం. పాడైన ఆలయాన్ని మాత్రం ఉద్ధరించండి, బాగు చేయండి, శుభమే పొందుతారు. అసలు ఆలయం లేని ఊళ్ళో కొత్తగా ఒక ఆలయం కడితే, ఒక నీచ ప్రాంతంలో ఒక గొప్ప ఆలయం కడితే, ఇక వాడున్నాడే, ఈ భూమి ఎప్పుడెప్పుడు ఆవిర్భవించినా వాడి కీర్తి అక్కడే ఉంటుందిట. అంటే భూమి ఎప్పటికప్పుడు ప్రళయంలో నాశనం అయిపోతుంది. ఈ కలియుగాంతంలో భూమి సముద్రంలో కలిసిపోతుంది, మళ్లీ పైకి వస్తుంది. అలా ఎన్నిసార్లు నాశనమై భూమి మళ్లీ యథాతథంగా అయినా వీడి కీర్తి నిలబడుతుంది, వీడి శాశ్వతంగా పరమాత్మకి ఇష్టం అవుతాడు. అందుకని కొత్త కొత్త ఆలయాలు కట్టాలి. అది కూడా నీచ ప్రాంతాల్లో కడితే ఇంకా మంచిదట. ఉదాహరణకి ఓ చోట దరిద్రపు మురికి కాలవ, మంచి మంచి ప్రాంతాలను అందరూ కడతారు, అన్ని బాగున్న చోట. బాగా లేని చోటే కట్టాలి. ఎక్కడ దిక్కులేని చోట ఆలయం కట్టినటువంటి వాడు ఈ భూమి ఎన్నిసార్లు పుడితే అన్నిసార్లు తన కీర్తి పెంచుకుని శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందుతాడు. అంటే పరబ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. వాడి బ్రహ్మలోకం అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరమాత్మని, పరబ్రహ్మమును పొందుతాడు. వాడికి శుద్ధ చైతన్య స్వరూపం వస్తుంది, వాడికి పునర్జన్మ ఉండదు. ఇక తెల్లని సున్నం తరచుగా ఆలయాలకు వేయించేవాడు ఉన్నారే, ఆలయాలు పాడైపోయినప్పుడు రంగులు వేయించేవాడు, వాళ్ళు కూడా పరాంగతిం యాంతి, ముక్తినే పొందుతారు. వితానం శివుడికి ఇచ్చినటువంటి వాడు తన వంశాన్ని తరింపజేస్తాడు. వితానం అంటే గొడ్డ పందిరి, మన వాళ్ళు చాందిని అంటారు చూసారా, అలాంటిదన్నమాట. పందిళ్ళు వేస్తూ ఉంటారు గుడ్డతో, శామియానాలు. ఇలాంటివి వేసేటటువంటి వాళ్ళు శివలోకాన్ని గ్యారంటీగా పొందుతారు. శివరాత్రి వచ్చింది, అందరూ లోపల గుళ్ళో కూర్చోలేరు, అందుకని బయట ఏం చేస్తారనమాట, ఓ షామియానా వేస్తారు, ఓ మంచి అందమైన గుడ్డ పందిరి వేస్తారు. అందులో శివపార్వతుల విగ్రహాలు పెట్టి కళ్యాణం చేయించడానికి పూనుకుంటారు. అటువంటి వాళ్ళు, ఈ శివుడికి పందిరి వేయించేటటువంటి వాళ్ళందరూ కూడా శివ సాయుధ్యం పొందుతారు, తమ వంశమంతా తెరింపజేస్తారు. ఇంకా శివాలయంలో గంటని సమర్పించిన వాడెక్కడికంటాడు మహా తేజస్సు కీర్తి పొంది శివుడి పరివారం అవుతారు. ఇలా అన్నామని అందరూ గంటలు పంపేయడం, ఏదైనా చెబితే చాలా ప్రమాదం. మొన్న మా గుళ్ళోకి ఎన్ని గంటలో, ఈ గంటలన్నీ నేనేం చేసుకుంటాను, అందరూ గంటలు పంపకండి. ఆ గంట మెయింటెనెన్స్కి కావలసినటువంటి డబ్బులు ఇవ్వండి, లేకపోతే గుడే మెయింటైన్ అవుతుంది. ఒకడు గంట ఇచ్చాడు కదా అని అందరూ గంట ఇస్తారా?
గంటను కొట్టింది అసలు. ఆ గంట కొట్టడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి. అనగా ఓ ఉద్యోగిని అక్కడ పెట్టుకుని వాడికి నెలలేదో కొంత జీతం ఇస్తే ఆ గంటను బాగు చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, గుళ్ళో టింగు టింగు అని గంట కొట్టడానికి ఉపయోగపడతాడు. ఈ గంట మోగినంత కాలం ఈ గంట కొట్టేవాడికి నువ్వు జీతం ఇవ్వడం వల్ల నువ్వే గంటని సమర్పించి శివాలయంలో గంట మోగించిన పుణ్యం పొంది దానివల్ల శాశ్వతంగా ఇలా సంబోధం. అందరూ ఒకటనమాట. శివలింగం ఇస్తే మంచిదన్నమాట. ఇక 100 శివలింగాలు 100 శివలింగాలు పీఠంలో ఏం కడతాం ఆలోచించండి మీరు. కాదు కూడదు అనుకుంటే మీరు ఏం చేయాలన్నమాట, ఈ చివరిలో ఎక్కడన్నా చక్క ఈ నాగోలు చివరిలో 5 ఎకరాలు నాగోటివాడికి ఇచ్చేయండి. అప్పుడు కట్టేస్తాను శివలింగాలు అలా ప్రతిష్ఠిస్తాను. 5 ఎకరాలు ఇస్తే ఓ ఎకరంలో శివలింగాలు ప్రతిష్ఠించి మిగతా 4 ఎకరాల్లో కొంత బిల్వమనం నాటి మిగతా అంత మీకోసం ఉపన్యాసం వేదిక కడతాను. అంతేగాని పట్టుకొచ్చి మొత్తం అందరూ బిల్వ వృక్షాలు. నేను చెప్తాను మీకు అందరికీ ఇప్పుడు ఎలాగో సమయం వచ్చింది అని చెబుతారు. ఇక మా పీట వరకు ఏ మొక్క పంపకండి. ఒక్క మొక్క కాదు, నేను ఎక్కడ కాలు పెట్టాను కూడా చోటు లేకుండా వేసేశారు మొక్కలు. ఉన్న స్థలం బెత్తడు గొర్రె తోకలాగా. ఆ ఉన్న బెత్తడి దాంట్లో ఎన్ని చెట్లు పంపిస్తారండి. వద్దంటే వినిపించుకోరు. బిల్వ వృక్షాలు ఒకడు, ఇంకేదో గోరింటాకు చెట్టు ఒకడు. ఇవి సరిపోక మా ఇంట్లో వాళ్ళు రోజుకు 30 రూపాయలు పెట్టి మొక్క కొండం. ఎక్కడ వేస్తారు? ఎన్ని కుండీలు పెడతారు? కుండీలు హుండీలును. కాబట్టి పిచ్చి ఉండకూడదు, భక్తి వినరు. బిల్వవృక్షం నాటండి, కానీ నాటడం కోసం స్థలం లేని చోటకి ఎంతమంది పంపుతారు? ఇప్పుడు ఈ గుడి నిండా మొక్కలు వేసేద్దామంటే ఇక మీరు నేను పురాణం వెంట మరేసి ఇవన్నీ మొక్కలు వేసి కూర్చోవాలి. కాబట్టి ఇక ఎవ్వరూ మా పీఠములకు ఏ విగ్రహములు పంపకండి, ఏ మొక్కలు పంపకండి. అయిపోయింది వాటికి స్థలం. కాదు కూడదు అనుకుంటే ముందు ఒక 5 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేసి అది పట్టుకొచ్చేవ్వండి, అప్పుడు చూద్దాం. ఇంత స్ట్రాంగ్ గా చెబితే కానీ మీకు అర్థం కావడం లేదు. దాంతో విసిగిపోతున్నాను నేను. వాడు మన పట్టుకొచ్చి అందరి మొక్కలు వేశారు, నా మొక్క వేయకపోతే ఎలాగండి అంది ఆవిడ. పోను పని చేయమని నా నెత్తి మీద అంత మట్టి కుండి పెట్టి నెత్తి మీద పెట్టాను. గురువు గారు నా మొక్క స్వీకరించకపోతే ఎలాగంది. ఇకేం చేయను మరి? ఈ తలంతలు ఉన్నగా గుండు తీయించి పైనంతా మట్టి ముద్ద పెట్టి అందులో మొక్క అప్పుడు కూర్చుని ఇదిగో బిల్వ వనము చూడండి, బిల్వ వనము చూడండి అని పాడుకుంటూ పురాణం చెబుతాను. కాబట్టి కష్టంగా ఉంది. అందువల్ల తెలుసుకుని మీకు ఎంత ఇష్టం ఉన్నా వీటికి తగిన వ్యవస్థ చెయ్యండి, నన్ను అవస్థ పెట్టకండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కాబట్టి మొత్తం మీద గంటని సమర్పించిన వాడు, గంటని టింగ్ టింగని కొట్టిన వాడు కీర్తివంతులు అవుతారు. ఒక పర్యాయం లేక 2 మార్లు లేక 3 మార్లు శివుడి దర్శనం రోజు చేసేటటువంటి వాడు సకల దుఃఖ విముక్తుడవుతాడు. అందుకే పూర్వకాలంలో శివుణ్ణి 6 కాలములలో దర్శనం చేసుకునేవారట. ఇప్పుడు 6 కాలాలు కష్టం అనుకోండి. ఎందుకంటే 6 కాలాల్లో 7 కాలములుగా మార్చుకుని 5 కాలాలు మనకే సరిపోవట్లేదు ఉద్యోగానికి. సాఫ్ట్వేర్ పైగా సాఫ్ట్ ఎక్కడుంది? అక్కడ సాఫ్ట్ ఎప్పుడో పోయింది. హార్డ్వేర్ ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా అలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టి 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 వాడు ఏం తింటున్నాడో తెలియటం లేదు. పక్కన వాళ్ళ ఆవిడ టిఫిన్ పెట్టింది, ఆ టిఫిన్ లో బల్లి కొడితే బల్లిని తీసాడు. ఇలా కొట్టుకుంటాడు అనమాట. యాక్చువల్లీ ఈ నవ్వు యాక్చువల్లీ ఇంక వేరే ఇంగ్లీష్ పదం ఉండదు అక్కడ. యాక్చువల్లీ మళ్ళీ ఒక ముక్కకు అరగంట. ఎందుకంటే మాట్లాడడం పోతుంది కొట్టడం వల్ల కంప్యూటర్. ఈ కంగారులో ఎడం చేత్తో తింటున్నాడు. అది తింటుంటే బల్లి నోట్లో గడిపోయింది. కస 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 నవిలి అరగంట తర్వాత చూసుకుంటే బల్లిని తెలిసింది. ఎటువంటిది అంటే అందులో ఏముందో తెలియటం లేదు. కర్మ బల్లిని తింటున్నాడు, పిల్లిని తింటున్నాడు, నల్లిని తింటున్నాడు, లేక వాడు చెల్లినే తినేస్తున్నాడో తెలియటం లేదు. వాయిదారు సాఫ్ట్వేర్ ఏమిటి, గుడ్లు ఇలా అయిపోతున్నాయి, శరీరం ఇలా అయిపోతుంది, బజ్జ పెరిగిపోతుంది, లజ్జ పోతుంది. పాపం ఏం చేస్తాం, జాలేస్తుంది అనమాట. రామరామ ఇదేం ఉద్యోగాలండి బాబు. పొరొత్తి పెడితే రాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు. కొన్ని చోట్ల కొన్ని ఛానల్స్ లో పనిచేసే వర్కర్లు చెబుతారనమాట, కెమెరా పొద్దున మొదలు పెడితే రాత్రి 9, 10 అయిపోతుందండి బాబు. దీనివల్ల మాకు ఇండైజేషన్ వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. మీరు చూస్తే చక్కగా సన్నని బొజ్జతో ఉంటారు. మా బొజ్జ అలా అయిపోవడానికి మూల కారణం ఇదండి. కాబట్టి కలియుగంలో సాఫ్ట్వేర్ పోయి హార్డ్వేర్ అయిపోతుంది. అందువల్ల మనకి ఓపికలు పోతున్నాయి. ఉద్యోగం అనే పేరుతోటి జీవితం ఎంత పాడైపోతుంది. బ్రిటిష్ వాడు కల్పించిన ఈ దరిద్రపు డబ్బు అనే ఒక జబ్బులో పడిపోయాము. పూర్వకాలం ఎంత హాయిగా బతికారండి, శుభ్రంగా తిన్నారు. పెళ్లిళ్ళు జరిగితే 5 రోజులు ముందు వచ్చి 5 రోజులు తర్వాత వెళ్ళేవారు. అదొక కర్మ. అప్పుడు దివాళా ఎత్తారు అలా పెళ్లి చేసేవారు. 10 రోజులు పెళ్లి జరిగి ఏమైందంటే ఈ తిండికి ఖర్చు అయిపోయింది. కాబట్టి అది ఎక్కువే, అది ఇది అతి అనుకోండి. కానీ ఏమైనా తిన్నారు, అరిగింది.
మన లింగయ్య గారు చెప్తారు, మందని నుంచి వచ్చిన లింగయ్య గారు చెప్పేవారు 50 ఊరుల్లో నెయ్యి పోసి ఇలా కుమ్మి తిన్నట్టు ఆయన. ఇప్పుడు కుమ్మడానికి లేదు, తినడానికి లేదు, రెండు పోయి. కాబట్టి ఆరోగ్యంగా తిరిగి సుఖంగా బతికారు. ఈ పెన్షన్లు గొడవ లేదు, టెన్షన్ లేదు, సుఖంగా ఏదో పంట పండించుకున్నారు, బతికారు. గొడ్డేది కట్టుకుంటే గొడ్డు కట్టుకున్నారు, కొల్లాయి గొడ్డ కట్టుకున్నారు, సుఖంగా బతికారు. ఇప్పుడు కొల్లాయి గొడ్డే కడుతారు, కానీ కొల్లాయి నెక్క ఇక్కడ దాకా ఉండే దరిద్రపు షార్ట్ కట్టుకుంటున్నారు. దీంతో పోలిస్తే ఆ రోజుల్లో గాంధీ గారు కట్టుకున్న కొల్లాయి గొడ్డ సుఖం కదండి, అది ఎంతో మెత్తగా ఉంటుంది. ఇది చూస్తే ఎలుగుబంటిలే కనబడుతున్నాడు వీడు. దిక్కుమాల లాగోటు వేసుకుని రైల్వే స్టేషన్లోకి వచ్చేయడం, ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్న స్త్రీమూర్తులు అని ఎగాదిగా చూడటం ఎంత అసహ్యకరంగా అయిపోతున్నాయంటే, ఒక్కసారి నేను చెప్తున్నందుకు కొంచెం దయతో విని ఈ దరిద్రం నుంచి బయటపడండి. వాడేమో ఎలుగుబంటిలో ఉంటాడా? ఎలుగుబంటి శరీరంలో ఉన్న బొచ్చు ఎలా ఉందో అలాంటి శరీరం వేసుకుని, ఆ లాగు వేసుకుని సిగ్గు శరం లేకుండా తిరుగుతూ ఉంటే ఏం చూడగలుగుతాం? చక్కని పంచి కట్టుకుని మంచి ఆహారం వేసుకుని సుఖంగా ఉండేవారు. పాపం ఏది ఏమైనప్పటికీ 6 కాలములు శివ దర్శనం పోయింది. అందుకని క్రమంగా ఉన్నారు, కలియుగంలో త్రికాలములను శివుణ్ణి చూడన్నారు. 3 కోట్ల శివుణ్ణి చూస్తే అటువంటి వాడు శాశ్వతంగా దుఃఖ విముక్తుడు అవుతాడు. ఇప్పుడు అసలు 3 కాలములు కూడా చూసే అవకాశం లేదు. దానికి ఏం చేశాడు? ఒక శివలింగమును నీ చేతితో పెట్టుకో, నీ చేతిలో పెట్టుకో అనగా ఎప్పుడు చేతిలో పెట్టుకోమని కదా, అక్కడ బస్సు ఎక్కుతున్నప్పుడు నీ దగ్గర డబ్బాలోనో జేబులోనో పెట్టుకో. ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయం, ఈ 3 సంఖ్యల్లో ఒక్కసారి ఆ శివలింగాన్ని అలా చూసుకో అన్నారు. కొంతమంది శివలింగాన్ని మెడలో కట్టుకుంటారు, వాళ్ళంతా లింగధారులు. కొందరు యజ్ఞోపేతంలో పెట్టుకుంటారు, వీరంతా లింగధారులే. అలా ఒక లింగమును నీ దగ్గర పెట్టుకుని 3 పూటలా చూస్తే సకల దుఃఖ వినిర్ముక్తుడు అవుతావు. భక్తితో చూస్తే, అది కూడా భక్తితో చూడాలి. అందువల్ల ప్రతి జీవి ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టుకోండి, ఒక సాలగ్రామం పెట్టుకోండి. సాలగ్రామం విష్ణు స్వరూపం, శివలింగం శివస్వరూపం. ఈ రెండింటి దర్శనం వల్ల మహాద్భుత సుఖ ఫలితం పొందుతారు. భయంకర దుఃఖముల నుంచి విముక్తుడు అవుతాడు జీవుడు. ఇప్పుడు మీకు అనుమానం తీరిపోయిందా? ఇంట్లో శివలింగం ఉండొచ్చు అనే విషయం తెలిసింది కదా. మళ్ళీ శివలింగం ఉండకూడదని ఎవడో చెప్పాట. చెప్పిన వాడు ఎవడని కనపడితే వాడి ఎత్తి మీద బండరాయి శివలింగం కింద చేసి కొట్టడు. అది మళ్ళీ జీవితంలో పనికిన మాటలు మాట్లాడాడు. శివలింగం ఉండకూడదు, సాలగ్రామం ఉండకూడదు, ఇంకేం కావాలండి? శుభ్రంగా పెట్టుకోండి మీ ఇంట్లో, ఏం పర్వాలేదు. నేను చెప్పాను, శివలింగం ఉండొచ్చు, సాలగ్రామం ఉండొచ్చు. పురాణములు చెప్పే ఎవడో మధ్యలో కల్పించి వద్దంటే అది వాడి మాట వినకండి అంటే. అటువంటి వాళ్ళంతా వీళ్ళు ద్రోహులు, భక్త ద్రోహులు, వాళ్ళు దైవ ద్రోహులు, వాళ్ళు దేవతలకు దూరం చేస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండకపోతే ఎక్కడో అడవిలో ఉన్న భక్త కన్నప్ప గారు మాంసాన్ని ఎలా నైవేద్యం పెట్టగలిగాడు? వెళ్ళి శివాలయానికి మీరు వెళ్ళలేదా? పెట్టలేదా? వాళ్ళంతా బాగుపడ్డారు. అలా బాగుపడే స్థితికి తీసుకెళ్ళాలి మనల్ని. కాబట్టి నిశ్చింతగా శివలింగం ఇంట్లో పెట్టుకోండి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పాడు నందీశ్వరుడు. ఎందుకు ఇన్ని మాటలు? ఆడవాళ్లదే తేడా లేకుండా సర్వేషాం అందరికీ శివలింగార్చనే, శివలింగాన్ని అర్చన చేయుట యందు అధికారః అస్తి, అధికారం ఉన్నది. కాబట్టి అందరూ ఇళ్లలో పెట్టిన పూజించండి స్వయంగా నందీశ్వరుడు చెప్పాడండి. ప్రమాణం అంటే వ్యాసుడు రాసిన పురాణాలు. మళ్ళీ అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ మధ్యన ఎవడో ఒక ఆయన, ఏమండి పద్మాకర్ గారు తులసీదళం గణపతికి ఇవ్వద్దని చెప్పారండి, పైగా నా పేరు చెప్తే భయమని మళ్ళీ ప్రసిద్ధికెక్కిన పండితులు చెప్పాడండి, ఈ తులసీదళం ఇవ్వచ్చా అన్నాడు. ఈ రెండో ఆయన రెచ్చిపోయి ముద్గల పురాణంలో ఇవ్వచ్చని ఉందంటాడు. ముద్గల పురాణం ప్రమాణం కాదు, మనకి వ్యాసుడు రాసిన పురాణములే ప్రమాణం. వ్యాసుడు రాసిన దానికి వ్యతిరేకముగా లేనంత వరకు మాత్రమే తక్కిన పురాణాల్లో ఉన్నవి తీసుకోవాలట. అంటే వ్యాసుడు చెప్పిందే ముద్గల పురాణంలో ఉంటే దాన్ని తీసుకోమన్నాడు. కానీ వ్యాసుని యొక్క యుక్తికి వ్యతిరేకంగా ఇంకెవడన్నా పురాణం రాస్తే అప్పుడు అది తీసుకోకూడదు ప్రమాణంగా. అప్పుడు వ్యాసుడికి మనకి తేడా ఏం పోతుంది? ఇప్పుడు వ్యాసుడు రాశాడు కదా అని ఇంకోడెవడో ఇంట్లో కూర్చుని క్లాసుడు రాస్తే వీడేమో శివుడిని పూజించద్దంటే ఇది ప్రమాణంగా ఎలా తీసుకుంటాం? తీసుకోం. వేదవ్యాసుడు చెప్పిన 18 పురాణములకు వ్యతిరేకముగా లేనంత వరకు ఏ పురాణంలో ఉన్నదైనా సేకరించండి. దీనికి వ్యతిరేకంగా ఇంకెవడలా చెబితే అవి ప్రమాణం కాదు. అలా ప్రమాణంగా తీసుకుంటే ఈ భూలోకంలో చాలా ప్రమాణాలు ఉంటాయి. అప్పుడు ఎవడిష్టోత్తరుడు వాడు ప్రవర్తించవచ్చు. అందుకే వేదములకు వ్యతిరేకముగా లేనంత వరకు పురాణములను సేకరించన్నాడు. పురాణములలో వ్యాసుడు రాసిన దానికి వ్యతిరేకంగా లేనంత వరకు తక్కిన సంహితలను సేకరించు.
దీనికి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే మాత్రం పొరపాట్లు కూడా మనం పట్టించుకోకూడదు. పావుని రెండుగా చీల్చి నైవేద్యం పెట్టు అని ఒక క్షుద్ర సంహితలో ఉంటుంది. అది నువ్వు స్వీకరిస్తావు. ఎలా స్వీకరిస్తావు? వ్యాసుడు వద్దన్నాడు, పావుని హత్య చేసి దాన్ని నైవేద్యం పెట్టాడు వ్యాసుడు. అలాంటివి మనం స్వీకరించకూడదు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఇప్పుడు చెప్పాడండి మనకి నందీశ్వరులు వారు. శివుడు ఎంత కరుణామూర్తియో తెలిసి కాని తెలియక కాని ఆయన నామస్మరణం చేస్తే అనుగ్రహిస్తాడు, వాడిని ఉద్ధరిస్తాడు. ఈ పైన ఎన్నో చెప్పాం మీకు. ఏమని? దీపం ఇవ్వండి, శివలింగాన్ని చేతిలో పట్టుకోండి, దర్శనం చేసుకోండి, నైవేద్యం పెట్టండి, ధూపం ఇవ్వండి, ఇలా ఎన్నో నియమాలు చెప్పాను. ఒకవేళ అవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు. నిరంతరం హర 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 అనుకుంటే యమలోకానికి వెళ్లకుండా శివలోకానికి వెళ్ళిపోతాం. ఈ అండం కూడా భక్తితో అంటే ఎలాగో అదృష్టవంతుడివే. ఒకవేళ భక్తి లేక తెలియకన్నా కూడా తరిస్తావుట. మూర్ఖుడు తెలియక హరనామస్మరణం చేసి కూడా తరిస్తాడు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మన పురాణ కథల్లో. మహాభాగవతంలో 7వ స్కంధంలో ధర్మరాజు గారు నారదుడిని ఇలా అడిగాడు. నారద, పరమ దుర్మార్గుడు శిశుపాలుడు, మా అమ్మకి సొంత చెల్లెలు కొడుకు, మా పిన్ని కొడుకు, వాడు సాత్వతి కొడుకు. వాడు చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి నరుకుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను అన్నాడు. హరి సాధింతు హరిను గ్రసిల్తు హరి ప్రాణాంతంబునందిల్తు తా హరికిల్ వైరి నటల్చు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగుల్ బ్రహ్మదు నోరు వ్రీలి పడదు దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథుల్ ప్రవేశించెనో. ఈ శిశుపాలుడు చిన్నప్పటి నుండి హరిని సాధిస్తాను, హరిని మింగేస్తాను, నాశనం చేస్తాను, అతని ప్రాణం తీస్తాను, నేను ఈ హరికి శత్రువుని అని నిరంతరం వాగేవాడు. ఇలా నోటికొచ్చినట్టు హరిని తిట్టిన ఈ దుర్మార్గుడు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న చక్రం వల్ల తల తెగి చచ్చాడు. చచ్చిన వాడు నరకానికి పోవాలి, లేదా వాడి శరీరం కాలి బూడిదవ్వాలి, నాలుక చీలికై కింద పడాలి. అవేం కాలేదు సరిగదా. వాడు చావగానే వాడి శరీరం నుంచి ఒక ప్రాణవాయువు బయటకు వచ్చింది, జ్యోతిగా మారింది. ఆ జ్యోతి కృష్ణుడిలో కలిసిపోయింది. ఈ పరమ పాపాత్ముడు ఎలాగా హరిలో ప్రవేశించాడని అడిగాడు. అప్పుడే నారదుడు ఏమన్నాడు, అక్కడే ఉంది టెక్నిక్. ఇక్కడ చాలా మంది పద్మాకర్ గారి పురాణం వినడానికి వచ్చిన వాళ్ళు ఏదో అప్పుడప్పుడు జై శ్రీరామ్ అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత జై శ్రీరామ్ అంటారు. ఏమే ఇడ్లీ వేసావా అంటారు, చపాతీ పెట్టావా అంటారు. కానీ శిశుపాలుడు అలా కాదు. ఎప్పుడు హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరి 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 అని పళ్ళు పటపట్లాడుతూ హరి హరి అని హరినామస్మరణ చేశాడు. వాడు చేసినంత హరినామస్మరణ ఎవరూ చేయలేదు కనుక చచ్చేటప్పుడు కూడా హరి అన్నాడు కాబట్టి హరిలో కలిసిపోయాడు. దానికి వైరభక్తి అని పేరు. ఏ వాక్యతో అయినా భగవన్నామం చేస్తే చాలట. నిజంగానే వాడు చేసినన్నిసార్లు హరినామస్మరణ ఎవరైనా చేశారా? నన్ను మీకంటే నా శత్రువులు ఎక్కువ తలుచుకుంటారు కసివాళ్ళు, అవునా? అలాగే శివుడిని కూడా అంతే. తెలుసో తెలియకో శివుడిని తిట్టడం కోసం రోజు శివుడిని తలుచుకున్నారు అనుకోండి, వాళ్ళు శివుడిలో కలిసిపోతారు. పూర్వం కృతయుగంలో ఇంద్రసేనుడని ఒక మహారాజు ఉండేవాట. ఇప్పుడు ఈ కథే ఉదాహరణగా చెప్పారు. పూర్వం కృతయుగే ఆసీత్ ఇంద్రసేనో నరాధిప ప్రతిష్టానాధికో వీరో మృగయాదసిక సదా. పూర్వం కృతయుగంలో ఇంద్రసేనుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడు ప్రతిష్టానపురాన్ని పరిపాలించేవాడు. ప్రతిష్టానపురం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రెండుగా చీలిపోయింది కదా దేశం. ఈ ప్రతిష్టానపురాన్ని పైఠాన్ అని కూడా అంటారు. మీరున్న ప్రాంతంలో హరినామస్మరణం రామనామస్మరణం మారుమోగిపోవాలన్నమాట. నామాల్లో రామనామం చాలా గొప్పది కాబట్టి రోజు జై శ్రీరామ్ అంటూనే ఉండండి. నోరు నొప్పేసినా నొప్పి పెట్టినా పర్వాలేదు అనమాట, పుండు పడిపోయినా పర్వాలేదు నోరు.
జ్యూస్ తాగుతూ అయినా సరే, సెలైన్ ఎక్కించుకుంటూ అయినా రామారామానండి. నోరు నవ్వంగా హరికీర్తిలుడువడేని, నోరు నొప్పి పుట్టాలి. ఈ మధ్యన ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి పట్టుకొచ్చింది, మా అబ్బాయి రుద్రాక్ష చేసుకోవట్లేదండి, స్కూల్లో వాళ్ళంతా నవ్వుతున్నారు అంటున్నాడంటే, ఈ పిచ్చాడికి అర్థం అయ్యేలా చెప్పండి. స్కూల్లో నవ్వే వాళ్ళంతా నిన్ను నవ్వుల పాలు చేయడానికి, నాశనం చేయడానికి అలా చేస్తున్నారు. రేపు నువ్వు ఏదైనా కష్టాల పాలైతే వాడు ఎవడో రూపాయివాడు. కాబట్టి దర్జాగా, ఒరే నేను రుద్రాక్ష వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి, అది మనకి భద్రం ఇస్తుందని చెప్పండి. ఈ మూర్ఖుడు వినకపోతే నాలుగు పేకండి. చిన్నప్పటి నుంచి పేకాలి, ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి రుద్రాక్ష వేయకపోతే అన్నం పెట్టకండి. రుద్రాక్ష వేస్తేనే అన్నం, విభూతి పెడితేనే, లేక చక్కగా వైష్ణవనామం పెడితేనే అన్నం అనండి. లేదా మీకు సున్నంలో ఎముక లేకుండా విరగొడతామని చెప్పండి అంతే. మీ సంప్రదాయాన్ని బట్టి మీరు వైష్ణవ సంప్రదాయానికి ఎదురుపడే పిల్లలకి తప్పనిసరిగా ఆ నిలువు కొట్టు పెట్టండి, పెట్టకపోతే వాడికి అన్నం పెట్టండి. లేదా స్మార్త సంప్రదాయం అయితే విభూతి పెట్టండి, పెట్టకపోతే అన్నం పెట్టండి. అప్పుడు దారిలోకి వస్తారు. ధైర్యంగా చేయండి ఈ పని, ఏం పర్వాలేదు. కొంతకాలానికి మనం బాగుపడాలంటే ఈ పని చేయాల్సింది. ఈ ధర్మం లేకపోతే మనం బతకలేని స్థితి వచ్చింది, అందువల్ల మనం ఈ పని చేయాలి. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో వాడికి నేర్పాలి. అసలు తల్లిగారు కడుపులో ఉన్నప్పుడే అలా నామస్మరణ చేయాలి. చేయిస్తేగా ఎంతసేపు కార్తీక దీపాలు, నీ మొహం దీపాలు. ఒక్క కార్తీక దీపం పెట్టవాళ్ళది సీరియల్ తప్ప. పద్మవ్యూహం, ఛద్మవ్యూహం, అంతఃపురమా పొంతఃపురమా 1000 ఎపిసోడ్లు తీసిన అందులో ఏముండదు. అత్త పెంట మీద చెత్త, నీ మొహం మీద మొత్త, ఇవే డైలాగులు. అవేమో ఇవిడు కడుపులో ఉన్నసేపు చూసేస్తూ ఉంటే పిల్లాడు పుట్టగానే అత్తవా పెంట మీద చెత్తవా అంటున్నాడు వాడు డైలాగ్. భక్తికి సంబంధించిన ఛానల్స్ పెంచండి. మంచి మంచి కార్యక్రమాలు ఇలా యూట్యూబ్లో ఫాలో ఇవ్వనండి. అవి వింటే బాగుపడతారు. లేకపోతే బాగుపడే అవకాశం లేకుండా అయిపోతుంది అనమాట. భగవంతుడు ఇలాంటి బుద్ధి ఇవ్వాలంటే మీతోటే ఒక ఉద్యమం ప్రారంభం అవ్వాలి. ఆ ఉద్యమం మీరు సఫలీకృతం చేస్తారని నమ్ముకుంటున్నాను. నేను నమ్ముతున్నాను కాబట్టి అప్పుడు ఒకటి. ఈ ప్రతిష్టానపురంలో ఇంద్రసేనుడని ఒక మహారాజు గారు ఉన్నాడు. వాడి కర్మ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడికి హింస మీద ఆసక్తి కలిగింది. వాళ్ళ నాన్నగారు ఏ హింస చేశారో వీడికి కూడా హింసాసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి వేటాడాడు, జంతువులు చీల్చి తినేసేవాడు. లేడి, కుందేలు అనే తేడా లేకుండా ఏ జీవుని తినేసేవాడు. సింహాలు పులులు కనపడితే నరికి పారేసేవాడు. బ్రహ్మహత్య చేశాడు. క్రూరుడు. యువరాజుగా ఉన్నప్పుడు కూడా వాడు హింస చేశాడు. ఇక మహారాజు అయితే తిరిగి ఉంది. ఎప్పుడు తాగుడే, జోదం, పరప్రాణాలు తీయటం, వేశ్యాలోలత్వం, ఇవి తప్పేమీ లేదు. ఇవి సరిపోక పరద్రవ్యేషు లోలుప, వీడు మహారాజుగా ఉన్నప్పుడు పరద్రవ్యాన్ని అపహరించడం మొదలెట్టాడు. ట్యాక్సులు విపరీతంగా వేసి లాగేయడమే. ఇంకా ప్రజల్ని తెగ పీడించి వాడు డబ్బంత లాగి పారేశాడు. నిరంతరం తాగుడు. కాస్త అందంగా కనపడితే స్త్రీలను అపహరించి పట్టుకుపోయేవాడు. చివరికి చిన్నప్పుడు తనకి పాఠం చెప్పిన గురువు గారి పత్రిని కూడా ఎత్తుకుపోయాడు. అందుకనే గురుతల్పగత అన్నారు. వాడు మహాపాపాల్లో కల్లా పాపం గురుపత్ని సంగమం, అది కూడా చేశాడు వీడు. సదా సౌవర్ణ తస్కర. సాధారణంగా మహారాజులు ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. వాడు అరుదైన రాజు. బంగారాన్ని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేయడమే కాకుండా తన భటుల్లో కొంతమందికి బందిపోట్లు వేషం వేసి ప్రజల్ని, తన భటుల్ని పంపి దోచుకునేవాడు. అంటే తన వాళ్ళని తానే దోచుకునేవాడు. దొంగల రూపంలో భటుల్ని పంపి దోచాడు, పన్నులు వేసి దోచాడు. గవర్నమెంటే దొంగ ఇంకేమంటే బాబు, దిక్కుమాల గవర్నమెంట్ అది. అవునా? దొంగలు వీడి భటులే, పన్నులు వసూలు చేసేవాళ్ళు వీడి భటులే. ఈ విధంగా రాజుగారి కత్తికి 2 వైపులా పన్ను ఉండేది. మహాభయంకరుడి దొంగతనం చేశాడు. ఈ దుర్మార్గుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. వీడి పరిపాలనా కాలంలో ప్రజలు చిత్రహింసలు అనుభవించారన్నమాట. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారండి. మనం చెప్పుకున్నాక వేణుడని రాజు, పృథు చక్రవర్తి తండ్రి వేణుడు అంత దుర్మార్గుడు. వాడు పరమ పవిత్రమైన సూర్యవంశంలో పుట్టినవాడు ఆ వేణుడు. అంటే వాడి కాలంలో ఆ యష్టవ్యమ హోతవ్యమ దాతవ్యం విప్రాయటం కుదాత్తధ్వనులను, యజ్ఞములు చెయ్యకూడదు, ఎవ్వరూ కూడా యజ్ఞంలో నెయ్యి వెయ్యకూడదు, దానం చెయ్యకూడదు, నేనే విష్ణువుని, కాబట్టి వేరే విష్ణువు లేడు, మీరు యజ్ఞంలో వేయాలనుకున్న నెయ్యి నాకు పంపండి, ఆ నెయ్యి నేను భోజనంలో వేసుకు తింటా.
యజ్ఞంలో వేసే చెరువు నాకే పంపండి, దానాలు చేయాలనుకుంటే నేనే విష్ణువుని, ఆ బంగారం నాకే పంపండి, పంపకపోతే మిమ్మల్ని పరలోకానికి పంపుతానని వాటి. అంత దుర్మార్గుడు వాడు. ఇదిగో ఇంద్రసేనుడు కూడా అటువంటి వాడు అన్నమాట. ఎంతకాలం ఉంటుంది ఎవడి పాలనైనా? కొంతకాలమే. ఎంత పాపాత్ముడు కూడా ధర్మం చేసేటండో. ఎంత దుర్మార్గుడైనా జీవితంలో ఒక్క ధర్మం చేస్తాడు, కాలధర్మం. వీడు కూడా కాలధర్మం చేశాడు. వీడు చచ్చిపోగానే యమలోకానికి యమభట్లు పట్టుకుపోయారు. వీడి మెడకు తాడేసి వీడి ఆత్మను ఒక భయంకర శరీరంలో పారవేసి పట్టుకుపోయారు. పట్టుకుపోయి దారి పొడుగుతో కొళ్ళబొడి చేశారు. ఎరా లేళ్లు కుందేళ్లు అనే తేడా లేకుండా ఎన్నో జంతువులను అన్యాయంగా చంపేశావు, గర్భవతిగా ఉన్న స్త్రీలను కూడా చెరిచావు, బంగారం ఎత్తుకుపోయావు, నువ్వు చేసిన పాపాలు అన్నీ నీకవు అని గదలతో కొట్టారు, ముద్గరాలతో పొడిచారు, కత్తులతో కోశారు, హింస పెట్టి యమలోకానికి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళగానే యమధర్మరాజు గారు వీడిని చూసి చూడగానే, యమభటులారా ఎంత అపచారం చేశారు, వీడు పరమపుణ్యాత్ముడు, వీడు కట్లిప్పియండి అని కట్లిప్పి వాడు అందమైన శరీరంలో ప్రవేశపెట్టి తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు యమకింకర్లకు భయం వేసింది. మహారాజా, యమధర్మరాజా, నువ్వు రాజువు కాబట్టి నీకు ఎదురు చెప్పలేం, కానీ నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అని మేము అనుకుంటున్నాం, రాంగ్ డెసిషన్ ఏమో ఇది అన్నారట. భటులారా, మీ సందేహం ఏమిటన్నాడు యముడు. ఈ దుర్మార్గుడు చేసిన పాపాల చిట్టా అంతా చిత్రగుప్తుడి దగ్గర ఉంది. ఈ పాపాలన్నీ మేము ఎవరం లెక్క పెట్టలేం. వీడన్ని మహాపాపాలు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు, కానీ వీడి పాపాలు లెక్క పెట్టలేము. ఒక వాహనం వెడుతున్నప్పుడు భూమి మీద ధూళి కణములు పైకి రాస్తాయి, అంటే డస్ట్ పార్టికల్స్. ఆ ధూళి కణములు కూడా లెక్క పెట్టచ్చు, కానీ వీడు చేసిన పాపాలు లెక్కట్లేము, అన్ని పాపాలు చేశాడు. వర్షాకాలంలో ఏకధాటిన వర్షం పడుతున్నప్పుడు ఆకాశం నుంచి ఎన్ని నీటి బిందువులు పడుతున్నాయో ఎవరైనా లెక్కెట్టగలరా? ఎందుకని అలా పడుతూనే ఉంటాయి నీటి బిందువులు. ఆ డ్రాప్స్ కూడా లెక్కెట్టచ్చు, కానీ వీడి పాపములు లెక్క పెట్టలేము. అన్ని పాపాలు చేశాడు ఈ దుర్మార్గుడు. అటువంటిది వీడిని మీరు మహాసుందరాకార శరీరంలో ప్రవేశపెట్టి నీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, మరి తప్పు కదా అనగానే అప్పుడు ఆయన నవ్వి, స్వర్గంలో ఇంద్రుడున్నంత వరకు, ఆకాశంలో సూర్యుడున్నంత వరకు, పంచభూతములున్నంత వరకు నువ్వు శివభక్తుడివి, అందుకే నువ్వు సుఖంగా ఉండని వీడిని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. వీడంత శివభక్తుడు లేడదాటవాడి. సుకృతి త్వం మహారాజ శివభక్తో సిలిచదా. మహారాజా, వీళ్ళేమన్నా నువ్వు పట్టించుకోవద్దు, ఇక నీకు శిక్షలు లేవు, నీ అంత పుణ్యాత్ముడు లేడు, నీ అంత శివభక్తుడు లేడు అన్నాడు. ఇప్పుడు ఇంద్రసేనుడికి అనుమానం వచ్చిందండి. పైకి వచ్చాక వాడు చేసిన పాపాలని తెలిసే కదా, అందుకని వాడు కూడా, అయ్యా నేను శివభక్తుడిని ఏంటండి, నీ భటులు చెప్పినట్టే పాపాత్మని, నన్ను చెతకొట్టి కొట్టి కొట్టి నా పాపాలు తొలగించండి బాబోయ్, అహం శివన్ నజానామి, నేను శివుణ్ణి చూడలేదు, ఎరగను, వేటాడిన వాణ్ణి, స్త్రీలోలుణ్ణి, తాగుబోతుని, తిరుగుబోతుని, అటువంటిది నేను శివభక్తుడిని ఏంటండి బాబు, ఒక్కనాడైనా శివనామస్మరణం చేశానా అన్నట్ట. శివనామస్మరణ తప్ప శివనామస్మరణం ఎరగనన్నాడు. అప్పుడు ఎవడు, అదేనా నీ యోగం, నీకెక్కడో ఒక యోగం ఉంది, ఆ యోగం వల్ల నీ అంత శివభక్తుడు లేడు అనగా, ఎలాగండి అని మళ్ళీ వాడే అడిగాడు. వీడు రోజు రెండు మాటలు ఎక్కువ మాట్లాడేవాట. ఆహర ప్రహరస్వేతి ఉక్తం చేదం సదాత్వయ. రోజు ఏమనేవాట, ఆహార అంటే తీసుకురా, సంస్కృతంలో ఆహార అంటే తీసుకొని రమ్ము, మాంసాన్ని ఆహార తీసుకురా, జలం ఆహార, మద్యం ఆహార, ఇలా రోజు ఆహార ఆహార అనేవాట. రెండోది ప్రహరస్స అంటే కొట్టు 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 అనేవాట. మన తెలుగులో కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి అంటారే అలాగే. ప్రహరస్స ఆహారంలో ఏముంది, హర, ప్రహర హర. తెలియకుండానే రోజు ఆహార ప్రహరస్స అండంలో హర హర అనే శబ్దం ఉంది, అందువల్ల వీరికి పాపాలు పోయి పుణ్యం వచ్చింది, హరనామస్మరణ చేసుకుంటున్నట్టు. ఎంత విచిత్రం ఇది. సంస్కృతం అనుకున్న యోగం అదే.
అందువల్ల రోజు ఆహర ప్రహర ప్రహరస్వ అండంతో హరనామస్మరణ చేసిన పుణ్యం వచ్చింది. తెలియకుండానే శివనామస్మరణ చేసేసాడు వాడు. అది లేకే చాలా మంది నశిస్తున్నారు. అయ్య బాబో, తెలిసి కానీ తెలియక కానీ ఏ శబ్దం మధ్యలో హర ఉన్నా అది పుణ్యం అన్నమాట.